నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? మన మ్యారేజ్ అరేంజ్మెంట్స్ కూడా మనమే ఇలాగే శ్రద్ధగా చేసుకోవాలి. మనం చేయడం ఎందుకు? ఈవెంట్ మేనేజర్కి అప్పచెప్తే అన్ని ఆయనే చూసుకుంటారు. మన టేస్ట్ ప్రకారం మనం చేసుకోవాలి కదా. అవసరం లేదు. నేనప్పుడు పెళ్లి కూతుర్ని, పనులు చేసుకుంటూ కూర్చోను. సిగ్గుపడితే తలంచుకుంటా. ఏది ఒకసారి సిగ్గుపడు, చూడాలనుంది. నేను సిగ్గుపడుతూ కూర్చుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? సుత్తాపి చేయాల్సింది చెయ్యి. అయినా మనం ఒకటి అవ్వాలంటే ముందు అక్క బావలు ఒకటి అవ్వాలి. అంతేనా? మరంతే కాకపోతే ఇంకేంటి? అది కాదు చిత్ర, ముందు నువ్వు పని చూడు మిత్రమా. మాట్లాడు. హలో సార్, గుడ్ మార్నింగ్. ఆ పూజ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అన్ని ఏర్పాట్లు అయిపోయాయి సార్. పంతులు గారు రావటం, మా అన్న ఉదల్ని రావటమే ఆలస్యం. ఫైనల్ గా పూజ బ్రహ్మాండంగా జరిపించాలి. పంతులు గారికి కూడా నేను ఈ విషయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. శాస్త్ర ప్రకారం సంపూర్ణ ఫలితం దక్కేలా ఆయన పూజ చేయిస్తారు. మీరు ఆయనకు సహకరించండి. ఓకే సార్, ఉంటాను మరి. శివ, మన పెళ్లి బాధ్యతలు కూడా ఎమ్మెల్యే గారికి అప్పచెప్దామా? ముందే సీతారాముల పట్టాభిషేకం కానివ్వు తల్లి. అయినా మన మధ్య తేడాలేం లేవు కదా. యూ ఓకే, ఐ ఓకే, మ్యారేజ్ ఈస్ గోయింగ్ టు బి ఓకే. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు. అదే నా టెన్షన్. అందరూ ఒకచోట అసెంబ్లీ అవబోతున్నారు. ఏ రహస్యం ఏ చిచ్చు పెడుతుందో అని భయంగా ఉంది. అన్నింటికి అమ్మవారే ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడకు. అంతేనా? అంతేగా, అంతేగా. నమస్కారం పంతులు గారు. చిరంజీవ సుఖీ భవ. అంతా రెడీయేనా? అన్నీ రెడీ అండి. మీరు ఒకసారి ఫైనల్ గా చెక్ చేసుకోండి. మునిగింది. ఏమైంది? మీరన్న మాటలన్నీ తరుణ్ వినేశాడు. అలాగా? అయితే నువ్వు వెంటనే ఒక పని చేయి. తరుణ్ దగ్గరికి వెళ్ళి. నేనా వెళ్ళి? ఓకే ఓకే. అత్తేదో చేయబోతోంది. నాకేంటో భయంగా ఉంది తరుణ్. నేను నీకు అమ్మగా, గుణాకి భార్యగా ఈ ఇంటికి రాకపోయినా పర్వాలేదు, కానీ గుణ మాత్రం హ్యాపీగా ఉండాలి. గుణ సంతోషమే నేను కోరుకునేది. నువ్వు మీ అమ్మ నాన్న కలిసి ఆనందంగా ఉంటే చాలు. నేను గుణాని ప్రేమించొచ్చు, కానీ గుణ సంతోషం కోసం నా ప్రేమని త్యాగం చేసుకోవడానికి నేను వెనకాడను. అసలు ఆ శక్తి ఏం చేస్తుందో, ఏం చేయాలనుకుంటుందో, ఆ దుర్మార్గురాలి ఆలోచనలేంటో నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చేస్తుందనిపిస్తోంది. అసలు మా అత్త ఏం చెప్తుంది? మీది ఎంత మంచి మనసు. నాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ సాయం ఈ జన్మలో మర్చిపోలేను. అమ్మని కాలేకపోయినా నిన్ను నా కొడుకుగా మనసులో భావించే తల్లినయ్యాను. చాలా జాగ్రత్తగా ఉండు.
ఆ దుష్ట శక్తి ఏం చేసినా తిప్పికొట్టు. తప్పకుండా. కానీ మీరు నాకు ఈ విషయం చెప్పినట్టుగా తనకి తెలియకూడదు. ఎలా తెలుస్తుంది? నేను చెప్పను కదా. అలా చెప్పేదాన్నే అయితే నీతో ఎందుకు చెప్తాను? ఓకేలండి, ఇక మీరేం వరీ అవ్వకండి. ఆవిడ విషయం ఏంటో నేను చూసుకుంటాను. తరుణ్, మధుని వాళ్ళ తమ్ముడిని తీసుకొని పూజకి రమ్మన్నాన్రా. గుడ్, మంచి పని చేసావు డాడీ. అదేంట్రా, వాళ్ళెవరో పరాయి పిల్లల్ని పిలిచావు కానీ నీ కన్న కొడుకుని తీసుకెళ్ళవా? వీణ్ణి తీసుకెళ్ళు. చూడక, మాకు ఎంతమంది అవసరమో అంతమంది దొరికేశారు. వీడి పనులు వీడికున్నాయి. వీడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు? డిస్టర్బ్ చేయడం ఏంట్రా డిస్టర్బెన్స్? నీకన్నా నువ్వు చేయబోయే పూజ కన్నా వాడికి ఇంకేం ముఖ్యమైన పనులుంటాయి? నీ దురుద్దేశం నాకు తెలుసులే అత్త. డాడీ అన్నది కరెక్టే అత్త. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి, నా ఫ్యూచర్ కెరియర్కి సంబంధించిన విషయాలు. డాడీ, నువ్వు నన్ను పూజకి పిలవలేదని నేనేం ఫీల్ అవును. ప్రెషర్ చేయకుండా ప్రైవసీ ఇచ్చావని సంతోషపడతాను. నాకు వీలైతే వస్తాను. నువ్వు అలా అంటే ఎలారా? పని ఉంది కాబట్టి, అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంటున్నా అత్త. నువ్వేం ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. డాడీ మీద నువ్వు ప్రెషర్ మాత్రం పెట్టొద్దు. నా పనులు అవసరాలేంటో డాడీకి బాగా తెలుసు. నీకు తెలియకపోవచ్చు, నీ పని నువ్వు చూసుకో అత్త. నువ్వు వెళ్ళి డాడీ. పోనీ సౌమ్యం తీసుకెళ్ళరా? అక్క, ఎవరెవరిని తీసుకువెళ్లాలో నాకు తెలుసక్క. తను మన ఇంట్లో మనిషే కదరా. పైగా నిన్ను నమ్ముకొనే కదా ఇంట్లో ఉంటుంది. నేను వస్తాను అని నిన్ను అడగలేకపోవచ్చు, కానీ నువ్వు నిర్లక్ష్యం చేశావని బాధపడుతుంది కదా. తన మనసు నొచ్చుకుంటుంది కదా. ఒక్కసారి ఆలోచించరా. సరే సౌమ్య, నువ్వు రెడీ అవ్వండి. నేను వెళ్ళి కారు పంపిస్తా. మనం డ్రామా ఆడుతున్నామని పాపం వీళ్ళెవరికి తెలీదు. తెలిసి ఎలా డ్రామాలు ఎందుకు ఆడతాం? పక్కా ప్లాన్తోనే కదా ఈ శక్తి ఏదైనా చేసేది. మీరు అడిగేసరికి కాదనలేకపోయాడు. మీ తమ్ముడు నా కోసం కారు పంపుతాడంట. నన్ను కాదనలేక అలా అన్నాడు కానీ వాడు కారు పంపడు. వాడు కారు పంపకపోయినా మనం వెళ్తున్నాం. మనం వెళ్తేనే కదా అక్కడ బీభత్సరసం పండేది. అయితే తొందరగా రెడీ అవ్వండి. ముందు నువ్వు వెళ్ళు. ఆ తర్వాత కరెక్ట్ టైం చూసి నేను ఎంట్రీ ఇస్తాను. ఓకేనా? చిట్టి, వచ్చావా చిట్టి? నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా వెళ్దాం. నేను మీతో రావడం లేదు. అదేంటి, నిన్ను అడిగినప్పుడు వస్తానన్నావుగా, సడన్ గా ఇప్పుడు? నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఇప్పుడు మీతో రానన్నాను గాని అసలు రానంటం లేదు. భలే వాడివయ్యా, నువ్వు రాననేసరికి నా గుండె ఆగినంత పని అయింది. యోగా టీచర్ గారు, మీరు మరీ ఇలా అయితే అలా? ఆగే గుండెల్ని ఆపేవాళ్ళు భయపడ్డం ఏంటండి? ఇప్పుడు నాతో ఎందుకు రావు? నాకు వేరే అర్జెంట్ పని ఉంది. మీరు కరెక్ట్ టైం చెప్పండి, నేను ఆ టైంకి వచ్చేస్తాను. తప్పకుండా వస్తావు కదా? మాట తప్పడం నాకు అలవాట్లేదు. సరే, అయితే నేను బయలుదేరుతాను. అమ్మా, చిన్న కన్ని సర్దుకోవడం రాదు. వాడికి ఏమేమి అవసరమో అన్ని సర్ది పంపించమ్మా. అలాగే, నువ్వు వెళ్ళు. సరే మధు, వెళ్తాను. వచ్చేసి చిట్టి. అలాగే అండి. చిన్న ఎక్కడా? వాడు బ్యాగ్ సర్దుకుంటున్నాడు. మీరిద్దరు ముందు రెడీ అవ్వండి. నేను ఆల్రెడీ రెడీ అయ్యాను. కనబడట్లేదా? సూపర్గా ఉన్నావే. మా చెల్లెళ్ళు అనిపిస్తున్నావు. ఏదో టెన్షన్లో గమనించలేదు. పర్లేదు, ముందు వాడి సంగతి చూడు. అది ముఖ్యం రా. నేను రెడీ అయ్యేస్తాను, వాడి సంగతి చూడండి. ఇప్పుడు వాడిని ఆపడం ఎలా? నేను చెప్తాను కదా, దా.
స్విచ్ ఆఫ్ చేయి అయిందా పద 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 అమ్మా రెడీ అయిపోయావా రా ఏంట్రా రా చెప్తాను రా త్వరగా రా ఇదేంటి ఇంటికి తాళం వేసింది ఎక్కడికి వెళ్ళారు చిన్న ఏమయ్యాడు మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది అసలు చిన్న ఏమయ్యాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి చా అవతల ఫ్లైట్కి టైం అవుతుంది ఇప్పుడు ఎలా మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది ఇప్పుడు వాడు బయటకు వచ్చి మన మీద గొడవ పడతాడేమో ఎలాగైనా నువ్వే మేనేజ్ చేయాలన్నయ్య చూసుకుంటాను టూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కదా వాడే వస్తాడులే అంత తేలిగ్గా ఏం రాడు రాకెక్కడికి పోతాడు నేను చూస్తా కదా కుట్ర చేస్తారా నా టూర్ క్యాన్సిల్ చేస్తారా మీరేం చేసినా నన్ను ఆపలేరు ఫోన్ ఇవే అయ్యో చిన్న మెల్లిగా చిన్న ఇప్పుడు ఫోన్ అవసరం ఎందుకింత మోసం చేశారా చిన్న చిన్న కూల్ చిన్న ఏయ్ కూల్ ఏంట్రా కూల్ అంతా నీ వల్లే అది కాదు చిన్న కూల్ ఏంట్రా ఇలాంటివన్నీ ప్లాన్ చేసేది నువ్వేరా చెప్పేది వినరా నువ్వు ఆగు. ఇదంతా ప్లాన్ చేసేది నువ్వు కూల్ చిన్న అరే కుట్రా గిట్రా అని వాగకరా అసలు మోసం చేసింది నువ్వు మధుకు వస్తానని మాటిచ్చి తీరా అంకుల్ అడిగేసరికి నేపాల్ వెళ్తానంటావా ఫస్ట్ మోసం నీది నీ మాట నిలబెట్టడానికి నేను ఇదంతా చేశాను దొంగ నాటకాలు ఆడుకో అంతా చేసింది నువ్వు రారా అది కాదు చిన్న ఆగండి నేను వెళ్ళను. ఆగరా ఆగో చిన్న ఓవర్ చేయకు ముందు నేను చెప్పేది విను లేకపోతే ఏం చేస్తారా ఏం చేస్తావు చిన్న కాళ్ళు చేతులు విరిచి రూమ్ లో పడేస్తా చెప్పేది విను నువ్వు మధుకి మాట ఇచ్చావు రాకుండా ఎటో వెళ్ళిపోతే మధు మాట పోదా ఆలోచించవే అంకుల్తో వెళ్ళి ఏం చూడాలనుకుంటున్నావు హిమాలయాలు చూడాలనుకుంటున్నావు అంతే కదా ఆ హిమాలయాలు ఒక్కసారి కాదు నీకు 10 సార్లు చూపిస్తాను నువ్వు నా మాట విను మధు మాట నిలబెట్టు నిజంగా చూపిస్తావా నువ్వు ఇప్పుడు నా మాట నిలబడితే అన్నయ్య తప్పకుండా నీ కోరిక తీరుస్తాడురా ఇప్పుడు నువ్వు నాతో రావాలి ఎందుకు రావాలి నా కోసం మన కోసం మనందరి కోసం నువ్వు వస్తే నీకే మంచి జరుగుతుందిరా చాలా విషయాలు నువ్వు చెప్పు చెప్పు అంటావు కదా వాటన్నింటికీ సమాధానం దొరుకుతుంది పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా నాకు ఇప్పుడే ఆ వివరాలన్నీ చూపిస్తూ వస్తాను వస్తే తెలుస్తాయని చెప్తున్నాను కదా పద రాచినా నా తమ్ముడివి కదూ బంగారు కొండవి కదూ ప్లీజ్ రారా నా చిన్న చాలా మంచోడు ఏదో టూర్ క్యాన్సిల్ అయిందని కోపమే కానీ వాడి కోపం ఎంతసేపే పాల పొంగు లాంటిది ఇట్టే తగ్గిపోతుంది నువ్వన్నా నేనన్నా వాడికి ఎంతో ప్రేమో చిన్న వెళ్దాం పద
ఒక్క హిమాలయాలే కాదు, నీకేం చూడాలని మనసులో ఉందో అవన్నీ నేను చూపిస్తాను, సరేనా? అసలు వీళ్ళంతా నన్ను ఎందుకు అక్కడికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారో దీని వెనకాల ఏదో ఉంది. పద చిన్న పద. రాచినా? రా రా రా. రా. జరణి, నువ్వెవరినో పిలిచానన్నావు, వాళ్ళు రాలేదా? వస్తారు. మరి నువ్వెవరినో పిలిచానన్నావుగా, రాలేదా ఇంకా? వాళ్ళు వస్తున్నారు. అయ్యా, ఇక్కడ జరగాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, ఇక మీదే ఆలస్యం. అలాగేనండి. అయ్యా, పిల్లలకి బట్టలు పెట్టాలని చెప్పాను కదా, తీసుకొచ్చారా? తీసుకొచ్చా. మరి పిల్లలు వస్తున్నారా? వస్తున్నారండి. శుభం. శివ, ఆ పిల్లల కోసం తెచ్చిన బట్టలు పంతులు గారి దగ్గర పెట్టు. అలాగేరా. అయితే ఇప్పుడు ఫ్యామిలీ వస్తారు కదా ఇక్కడికి? రావాలి కదా, వచ్చి తీరాలి కదా, పూజ జరిపించేది అందుకే కదా. పూజ ఏమో కానీ నాకు ముచ్చెమటలు పడుతున్నాయి. అందరూ చోట అసెంబ్ల్ అయితే ఏం బాంబు పెళ్తుందోనని టెన్షన్ గా ఉంది. గుండె చూడు ఎంత వేగంగా కొట్టుకుంటుందో. అవునా? ఏది ఏది? నాకు చప్పుడు వినిపిస్తుంది కానీ నువ్వేం వినాల్సిన అవసరం లేదు. టెన్షన్ తగ్గడానికి ఏదైనా టాబ్లెట్ ఉంటే చెప్పు, అది చాలు. ఏం పర్వాలేదు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మై హూనా. మీరేమైనా చేయండి కానీ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి శివగారు. ఆగండ్రా. ఇది నీకు, ఇవ్వెందుకు? ఇది నీకు. పూజలు కూర్చోవాలంటే పంచ కట్టుకుని సంప్రదాయంగా ఉండాలి. పూజ ఏంటి? పూజకే కదరా వచ్చింది, మనం కూడా పూజలో కూర్చుంటున్నాం. ఊరికే వారించకురా, చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నాకు పంచే కట్టుకోవడం రాదు. నేనున్నాను కదరా, రా. అమ్మా, మీరిద్దరూ జంటగా వచ్చి పీటల మీద పక్కపక్కన కూర్చోండి. కూర్చోండి. డాక్టర్ గారు, మీరటు ఆమె ఇటుపక్క కూర్చోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీరిద్దరూ కుంకుమ ధారణ చేయండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చతార్చంత పుత్రకావతపురన్న దృష్ణార్చతార్చత ప్రార్చత దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే స్థానో మంద్రేషు మూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో. ఓం వనమాలీగదేశాంగే శంకే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో. అయ్యా, మీ కుడి చెయ్యి వారి ఎడమ చెయ్యి ముందుకు చాపి కంకణ ధారణ చేయండి. ఈ కంకణాలు శ్రీరామ రక్ష. అయ్యా, ముందు పిల్లలకు తాంబూలాలు పెట్టి భోజనాలు పెట్టి చేతులు కడుక్కునేంత వరకు కూడా నిశ్చల భక్తితో అమ్మవారి మీదే శ్రద్ధ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పీటల మించి లేవకూడదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. పూజ పూర్తయింది అని మేం చెప్పేంత వరకు కూడా మౌనవ్రతం పాటించాలి. మౌనవ్రతమా? ఆ విషయం చెప్పలేదే.
మీరు అసలు పూజ చేస్తారో లేదో అనే దాని మీదే ఉన్నాను. మీరు పీటల మీద కూర్చున్నాకే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఈ కంకణాలు మీ చేతికి కట్టుకోకముందే మాట్లాడుకోండి. అడగ్గానే పూజ కప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. హాస్పిటల్ మంచి కోరేదాన్ని, వృత్తి బాధ్యతగా ఫీల్ అయ్యేదాన్ని. పనిచేసే చోటు బాగుండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకే ఒప్పుకున్నాను. ఈ పూజ మన ఫ్యూచర్ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో. అవ్వచ్చు. నాకు అలాగే అనిపిస్తుంది. హాస్పిటల్ ఉన్నతంగా ఎదిగితే మనకి మంచి పేరేగా. పంతులు గారు, ఇంకా మాట్లాడుకునేదేం లేదు. అయితే కంకణ ధారణ చేయండి. ఓం వనమాలిక దేశాంగే శంకే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో వాసుదేవ రక్షవోన్నమైతి. అయ్యా, పిల్లలను తీసుకురండి, పూజ మొదలు పెట్టాలి. నువ్వేంటి, నీకు సపరేట్గా చెప్పాలా? గుణ జననితో మాట్లాడాలి, మాట్లాడాకే వెళ్తాను.